హలో స్టూడెంట్స్. సో లాస్ట్ వీడియోలో మనం ఫ్లో చార్ట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. అందులో టైప్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. అందులో మనం సింపుల్ ఫ్లో చార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం బ్రాంచింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో బ్రాంచింగ్ అంటే ఏంటిది అంటే మనకి ఫ్లో చార్ట్స్ లో ఒక కొంత దూరం దాకా మనం స్ట్రైట్ గా వచ్చిన తర్వాత ఒక కండిషన్ ఉంటుంది. సో కండిషన్ ఎస్ కావచ్చు, నో కావచ్చు. ఒకవేళ కండిషన్ ఎస్ అయితే మనం ఒక రూట్ లో వెళ్తాము, సమ్ ప్రాసెస్ చేస్తాము. అదేవిధంగా కండిషన్ నో అయితే ఇంకొక రూట్ లో వెళ్ళి అక్కడున్న ప్రాసెస్ ని చేయడం జరుగుతుంది. సో దీన్నే మనం బ్రాంచింగ్ అంటాము. అంటే ఇక్కడ చూడండి, మనం ఒక దగ్గర దాకా స్ట్రైట్ గా వచ్చిన తర్వాత ఇక్కడ కండిషన్ ఉంటుంది. కండిషన్ ఓకే అయితే మనం ఒక రూట్ లో వెళ్తాము, నో అయితే ఒక రూట్ లో వెళ్తాం. సో దట్ మీన్స్ మనకి అక్కడ సిచ్యువేషన్ ప్రకారం మనం ఎస్ రూట్ లో వెళ్ళాలా, నో రూట్ లో వెళ్ళాలా డిసైడ్ చేసుకొని ఏ రూట్ లో వెళ్తే మనకి కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది అనుకుంటామో ఆ రూట్ లో వెళ్ళటం జరుగుతుంది. సో దీన్ని మనం బ్రాంచింగ్ అంటాము. సో దీనికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. ఇక్కడ చూడండి, మనకు ఒక 2 నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. ఏ అనే ఒక నెంబర్ ఉంది, బి అనే ఒక నెంబర్ ఉంది. సో ఈ 2 నెంబర్స్ లో ఏది బిగ్ నెంబర్ కనుక్కోవాలి. సో ఏది బిగ్ నెంబర్ కనుక్కోవాలంటే ఇక్కడ మనకి ఏ అయినా బిగ్ కావచ్చు, బి అయినా బిగ్ కావచ్చు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వీటి మధ్యలో ఒక సింబల్ పెట్టేస్తాను, గ్రేటర్ దెన్ అని. సో ఇక్కడ ఏమంటున్నా నేను, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అంటున్నాను. మేబీ కావచ్చు, కాకపోవచ్చు. ఒకవేళ ఎస్ అయితేనేమో ఏ ఈజ్ బిగ్ అంటాను, నో అయితేనేమో బి ఈజ్ బిగ్ అంటాను. సో దీనికి సంబంధించిన ఫ్లో చార్ట్ చూద్దాము. సో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పండి, దేంట్లో అయినా కూడా మనకి స్టార్ట్. తర్వాత మన ప్రోగ్రామ్ ఏంటి, 2 నెంబర్స్ లో బిగ్ నెంబర్ కనుక్కోవాలి. సో 2 నెంబర్స్ లో బిగ్ నెంబర్ కనుక్కోవాలన్నప్పుడు మనం ఆ 2 నెంబర్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ ఇన్పుట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను 2 నెంబర్స్, ఒక నెంబర్ ఏ అనుకున్నాను, ఇంకొక నెంబర్ ని బి అనుకున్నాను. సో తర్వాత ఏం చేస్తాను, నాకు 2 నెంబర్స్ తెలుసు కాబట్టి ఇందులో బిగ్ నెంబర్ కనుక్కోవడం కోసం నేను ఒక కండిషన్ ఇచ్చాను. ఏమని, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. సో దట్ మీన్స్ నేను ఇచ్చిన కండిషన్ ట్రూ కావచ్చు, ఫాల్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ నేను 10 ఇచ్చాను, బి వాల్యూ 5 ఇచ్చాను అనుకుందాం. సో ఇక్కడ 10 ఈజ్ గ్రేటర్ దెన్ 5. ఎస్ ఆర్ నో? ఎస్. ఎస్ కాబట్టి నాకు ఈ ఎస్ రూట్ లో వెళ్తుంది. ఎస్ రూట్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమంటానంటే అవుట్పుట్ ఏ ఈజ్ బిగ్ అంటాను. తర్వాత స్టాప్. సో చూడండి, ఒకవేళ నేను ఇచ్చిన ఇన్పుట్ ఏ వాల్యూ 10, బి వాల్యూ 15 అనుకుందాం. ఏ వాల్యూ 10, బి వాల్యూ 15. సో 10 ఈజ్ గ్రేటర్ దెన్ 15. 10 ఈజ్ గ్రేటర్ దెన్ 15. కండిషన్ ఎస్ ఆర్ నో అంటే నో అవుతుంది. ఎందుకంటే 10 అనేది 15 కంటే పెద్దది కాదు కాబట్టి నో. కాబట్టి నో రూట్ లో వెళ్ళేస్తాము. సో నో రూట్ లో వెళ్ళేసి ఇక్కడ అవుట్పుట్ ఏం చేస్తాను నేను, అవుట్పుట్ బి ఈజ్ బిగ్. సో తర్వాత ఏం చేస్తాను అంటే స్టాప్. సో చూడండి, ఇక్కడ నేను 10 5 ఇచ్చినప్పుడు నాకు ఏమొచ్చింది, ఏ ఈజ్ బిగ్ వచ్చింది. అదే 10 15 ఇస్తే కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి నో రూట్ లో వెళ్ళింది, బి ఈజ్ బిగ్ అని వచ్చింది. సో ఇక్కడ తోటి మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ మరి ఏ వాల్యూ 10, బి వాల్యూ కూడా 10 ఉంది. ఏ వాల్యూ 10, బి వాల్యూ 10. సో ఇప్పుడు ఏమవుతుంది మరి, ఏ ఈజ్ బిగ్ వస్తుందా, బి ఈజ్ బిగ్ వస్తుందా అంటే ఒకసారి ఇక్కడ మనం ఏ వాల్యూని బి వాల్యూని అప్లై చేసి చూద్దాం. సో ఏ వాల్యూ ఎంత, 10, బి వాల్యూ ఎంత, 10. సో 10 ఈజ్ గ్రేటర్ దెన్ 10. 10 ఈజ్ గ్రేటర్ దెన్ 10. ఎస్ ఆర్ నో? నేను నాకన్నా పెద్దవాడిని అంటాను. సో ఎస్ ఆర్ నో? నో. అదేవిధంగా 10 ఈజ్ గ్రేటర్ దెన్ 10. ఎస్ ఆర్ నో? నో. నో కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, బి ఈజ్ బిగ్ అని వస్తుంది. సో మీకు డౌట్ రావచ్చు, రెండు ఈక్వల్ కదా, మరి ఈక్వల్ రావాలి కానీ ఇక్కడ బి ఈజ్ బిగ్ ఎందుకు వచ్చింది అంటే, సో రియల్ లైఫ్ లో ఈక్వలే కావచ్చు కానీ మనం రాసిన ఫ్లో చార్ట్ ప్రకారం ఏం అవుట్పుట్ వస్తుంది, మనం రాసిన ఫ్లో చార్ట్ ప్రకారం ఈ ఇన్పుట్ ఇస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, బి ఈజ్ బిగ్ అని వస్తుంది. సో ఈ రకంగా మనం ఈ ఫ్లో చార్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే, ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఓట్ కి ఎలిజిబులా కాదా చెక్ చేద్దాము. ఒక పర్సన్ ఓట్ కి ఎలిజిబులా కాదా చెక్ చేద్దాము. సో ఒక పర్సన్ ఎప్పుడు ఓటేస్తాడు అంటే అతని ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏజ్ అనేది 18 years కి అబోవ్ ఉంటే ఎలిజిబుల్, లేదు అంటే
నాట్ ఎలిజిబుల్. అంటే దట్ మీన్స్ మనం ఓట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఏజ్ మీద. సో దట్ మీన్స్ మనం ఇన్పుట్ గా ఏం తీసుకోవాలి, ఇన్పుట్ గా ఏం తీసుకుంటున్నాను, ఏజ్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఏజ్ అనేది 18 అబోవ్ ఉండొచ్చు, బిలో ఉండొచ్చు. సో నేను ఏమంటానంటే ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 18. ఏజ్ అనేది 18 కంటే అబోవ్ ఉంది అని వేసాను. 18 కి అబోవ్ ఉంటే అర్థం ఏంటిది, అతను ఎలిజిబుల్. ఎస్. సో అప్పుడు ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏజ్ వచ్చేసి 22 అని ఇచ్చాను. సో 22 ఈజ్ గ్రేటర్ దెన్ 18. సో 22 ఈజ్ గ్రేటర్ దెన్ 18. ఎస్ ఆర్ నో? ఎస్. ఎస్ కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఎలిజిబుల్ ఫర్ ఓట్. తర్వాత స్టాప్. ఒకవేళ నేను ఇచ్చిన ఏజ్ 16 అనుకుందాం. సో 16 ఈజ్ గ్రేటర్ దెన్ 18. ఎస్ ఆర్ నో? అంటే నో కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. దెన్ స్టాప్. సో చూడండి ఇక్కడ నేను 22 ఇచ్చినప్పుడు 22 ఈజ్ గ్రేటర్ దెన్ 18. ఎస్ కాబట్టి ఎలిజిబుల్ ఫర్ ఓట్ వచ్చింది. అదే ఏజ్ వాల్యూ 16 ఇచ్చినప్పుడు 16 ఈజ్ గ్రేటర్ దెన్ 18 కండిషన్ నో అవుతుంది కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని వస్తుంది. సో ఈ రకంగా మనం ఈ ఫ్లో చార్ట్ ని మనం డ్రా చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఈవెన్ ఆర్ ఆడ్. ఒక నెంబర్ తీసుకుంటే అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాము, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 అనే నెంబర్ ఇచ్చాను. 8 అనే నెంబర్ ఇస్తే మీరు ఏమంటారు, ఈవెన్ నెంబర్ అంటారు. 7 ఇస్తే ఆడ్ నెంబర్ అంటారు. 13 ఇస్తే ఆడ్ నెంబర్ అంటారు. 18 ఇస్తే ఈవెన్ నెంబర్ అంటున్నారు. సో ఎలా చెప్తున్నారు అంటే దాన్ని 2 తో డివైడ్ చేసి రిమైండర్ 0 వస్తేనేమో ఈవెన్ నెంబర్ అంటున్నాము, లేదు అంటేనేమో ఆడ్ నెంబర్ అంటున్నాం. సో ఇక్కడ ఒకసారి అదే ప్రోగ్రామ్ చూద్దాము. సో మనం ఎలా అయితే చెప్పాము సిస్టమ్ కూడా అదే విధంగా చెప్పాలి కదా. సో సిస్టమ్ చెప్పాలంటే మనం ఏ రకంగా ఫ్లో చార్ట్ రాయాలో ఒకసారి చూద్దాం. సో దట్ మీన్స్ ఫస్ట్ స్టెప్ స్టార్ట్. మన ప్రోగ్రామ్ ఏంటి, ఒక నెంబర్ ఇస్తే అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చెప్పాలి. సో ఒక నెంబర్ అంటున్నాం కాబట్టి మనం ఇన్పుట్ లో ఎన్ని నెంబర్స్ తెచ్చుకోవాలి, ఒకటే నెంబర్. ఏంటది, ఎన్ అనుకుందాము. సో ఇంతకుముందు ఏబి తీసుకున్నాము, ఇప్పుడు ఎన్ తీసుకున్నాము డౌట్ పడకండి. మన ఇష్టం, ఇక్కడ ఏ వాల్యూ అని తీసుకోండి, ఎన్ఏ తీసుకోండి, ఎక్స్ఏ తీసుకోండి, జెడ్ఏ తీసుకోండి, ఏదో ఒకటి ఎన్. సో నేను ఎన్ అనుకున్నాను, నెంబర్ అంటున్నాను కాబట్టి ఎన్ అన్నాను. సో ఇప్పుడు ఈ ఎన్ అనేది ఈవెన్ నెంబర్ కావచ్చు, ఆడ్ నెంబర్ కావచ్చు. సో ఎన్ అనేది ఈవెన్ నెంబర్ ఎప్పుడవుతుంది అంటే ఎన్ని 2 తోటి డివైడ్ చేస్తే, ఎన్ని 2 తోటి డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే అప్పుడు అదేంటిది, ఎస్. సో చూద్దాం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ వాల్యూ ఎంత ఇచ్చారంటే 16 ఇచ్చాను. సో 16 ని 2 తో డివైడ్ చేస్తాను, రిమైండర్ ఎంత వచ్చింది, 0. సో దట్ మీన్స్ ఇట్ సైడ్ ఏముంది, మొత్తం 0, రిమైండర్ 0. సో ఇట్ సైడ్ ఏముంది, 0 ఈక్వల్స్ టు 0. ఎస్ఆర్ లో ఎస్ కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, 0 వస్తే రిమైండర్ ఏమని చెప్పాలి, ఈవెన్ నెంబర్ అని చెప్పాలి. తర్వాత స్టాప్. లేదు ఒకవేళ నేను ఇచ్చిన నెంబర్ 21. సో 21 ని 2 తో డివైడ్ చేస్తాను, రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఇట్ సైడ్ 1 ఉంది, ఇట్ సైడ్ 0 ఉంది. ఈక్వలా, నో కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఆడ్ నెంబర్. ఓకేనా. సో చూడండి ఇక్కడ మనం 18 ఇస్తే రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఈవెన్ నెంబర్ వస్తుంది. అదే 21 ఇస్తే రిమైండర్ 1 వచ్చింది కాబట్టి 1 ఈక్వల్స్ టు 0 నా, నో కాబట్టి అవుట్పుట్ ఆడ్ నెంబర్ వస్తుంది. సో ఈ రకంగా మనం ఈ ఫ్లో చార్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఇది మనం ఇప్పటివరకు చెప్పుకున్న బ్రాంచింగ్ ఫ్లో చార్ట్స్ అన్ని కూడా
ఓన్లీ 2 రూట్స్ ఉన్నాయి. ఎస్ అయితే ఏం చేయాలి, నో అయితే ఏం చేయాలి. సో ఇవి ఏంటంటే జస్ట్ సింపుల్ బ్రాంచింగ్. సో ఇలా కాకుండా మనకి ల్యాడర్ బ్రాంచింగ్ ఉంటుంది. ల్యాడర్ బ్రాంచింగ్ లో ల్యాడర్ ఉంటుంది. ల్యాడర్ అంటే ఏంటిది అంటే ఫస్ట్ మనం ఒక కండిషన్ ఇస్తాము, అది ట్రూ కావచ్చు ఫాల్స్ కావచ్చు. ఒకవేళ ట్రూ అయితే సంథింగ్ ఏదో ఒకటి చేసేస్తాము, లేదు ఫాల్స్ అయింది, ఫాల్స్ అయితే ఏం చేస్తామంటే మళ్ళా కండిషన్ ఇస్తాము, అది ఓకే అయితే అది చేస్తాము, లేదంటే ఇంకో కండిషన్ ఇస్తాము, అది ఓకే అయితే అది చేస్తాము, లేదంటే ఇంకో కండిషన్ ఇస్తాము, అది ఓకే అయితే అది చేస్తాము. ఉదాహరణకి మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఏం చేస్తారు, జాబ్ కోసం ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు. జాబ్ కోసం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తాము, అక్కడ సెలెక్ట్ కావచ్చు కాకపోవచ్చు. ఒకవేళ సెలెక్ట్ అయితే ఏం చేస్తారు, ఆ జాబ్ చేసేస్తారు. ఒకవేళ సెలెక్ట్ కాకపోతే ఏం చేస్తాము, ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్తాం. అంతేగాని సపరేట్ ఇంట్లో అయితే కూర్చోం కదా, ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్తాం. అక్కడ సెలెక్ట్ అయితే ఏం చేస్తాము, ఆ జాబ్ చేస్తాము. లేదంటే ఏం చేస్తాము, ఇంకో ఇంటర్వ్యూకి వెళ్తాము. అక్కడ సెలెక్ట్ అయితే ఆ జాబ్ చేస్తాము, లేదంటే ఇంకో ఇంటర్వ్యూ. సో ఇలా ఒక ఫస్ట్ మనం చేస్తున్నాము, ఒక కండిషన్ చూస్తున్నాము, అది ఓకే అయితే అది చేస్తున్నాము, లేదు అంటే ఇంకో కండిషన్ చూస్తున్నాము, అది ఓకే అయితే అది చేస్తున్నాము, లేదంటే ఇంకో కండిషన్ చూస్తున్నాము, అది ఓకే అయితే చేస్తున్నాము. సో ఇలా చేసుకుంటూ వెళ్తే దీన్నే మనం ఏంటంటే ల్యాడర్ బ్రాంచింగ్ అంటాము. సో దానికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సో ఏంటంటే మీ అందరికి గ్రేడ్ అనేది తెలుసు కదా, మామూలుగా మీకు గ్రేడ్స్ ఇంటర్లో కానీ 10th లో కానీ గ్రేడ్స్ వస్తుంటాయి కదా, ఏ గ్రేడు బి గ్రేడు అని. సో ఆ గ్రేడ్ ఎలా వస్తుంది, గ్రేడ్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, గ్రేడ్ కనుక్కోవాలి. సో గ్రేడ్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, స్టార్ట్. సో గ్రేడ్ అనేది దేని బేస్ చేసుకొని వస్తుందంటే పర్సంటేజ్ బేస్ చేసుకొని వస్తుంది. సో దట్ మీన్స్ పర్సంటేజ్ 75 అబోవ్ ఉంది అనుకుందాం. సో పర్సంటేజ్ 75 అబోవ్ ఉంటే ఏ గ్రేడ్ అంటాము, లేదు. సో అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, సో చూద్దాం. దట్ మీన్స్ మనకి పర్సంటేజ్ బేస్ చేసుకొని గ్రేడ్ వస్తుంది కాబట్టి మనం ఇన్పుట్ లో ఏమి ఇవ్వాలి, పర్సంటేజ్. సో ఇన్పుట్ లో నేను ఏమి ఇచ్చాను, పర్సంటేజ్ అని ఇచ్చాను. సో ఆ పర్సంటేజ్ 75 అబోవ్ ఉంటే దట్ మీన్స్ పర్సంటేజ్ గ్రేటర్ దెన్ 75. ఎస్. ఒకవేళ ఎస్ అయితే ఏం చేస్తాను, అవుట్పుట్ ఏ గ్రేడ్. దెన్ స్టాప్. ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత ఇచ్చాను, పర్సంటేజ్ 80 ఇచ్చాను. 80 ఈస్ గ్రేటర్ దెన్ 75. ఎస్. ఎస్ కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ గ్రేడ్ అని వస్తుంది. ఒకవేళ అందరికి పర్సంటేజ్ 80లు 90లు ఉండవు కదా, మరి ఒకవేళ తక్కువ ఉంటే 75 కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఏం చేయాలి. సో 75 కన్నా తక్కువ అంటే అప్పుడు ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉన్న పర్సంటేజ్ ఎంత అంటే ఇచ్చే పర్సంటేజ్ 53 అని ఇచ్చాను. సో 53 అనేది మరి ఏ గ్రేడ్కి వస్తుందా, రాదు. మరి ఏం చేయాలి అంటే లేదు, ఒకవేళ కండిషన్ అనేది ఇక్కడ 75 కన్నా అబోవ్ లేదు, మరి అప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఏలో లేము, ఏలో లేనప్పుడు ఏం చేయాలి, బిలో ఉన్నామా చూసుకోవాలి. సో బి ఎప్పుడు అంటే పర్సంటేజ్ గ్రేటర్ దెన్ 60, పర్సంటేజ్ గ్రేటర్ దెన్ 60 చెక్ చేసుకోవాలి. సో పర్సంటేజ్ గ్రేటర్ దెన్ 60 ఉంటే అప్పుడేం చేస్తాము, అవుట్పుట్ బి గ్రేడ్. దెన్ స్టాప్. లేదు. సో ఇప్పుడు మనం ఇచ్చిన పర్సెంటేజ్ ఎంత, 53. 53 అనేది 75 అబోవ్ ఉందా, లేదు. లేదు కాబట్టి ఇక్కడికి వస్తాం. 53 అనేది 60 అబోవ్ ఉందా, అది కూడా లేదు, నో. సో కాబట్టి అప్పుడు ఏం చేయాలి, మరి సిలో ఉందా లేదా చూసుకోవాలి. సో అప్పుడు ఏం చేస్తాం మనం, పర్సంటేజ్ గ్రేటర్ దెన్ 50. ఎస్. ఒకవేళ పర్సంటేజ్ గ్రేటర్ దెన్ 50, సో మనం ఇచ్చిన పర్సెంటేజ్ ఏదో 53. 53 అనేది 50కి అబోవ్ ఉంది కదా, ఎస్. ఎస్ కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ, అవుట్పుట్ సి గ్రేడ్. దెన్ స్టాప్. ఒకవేళ మరి నేను ఇచ్చిన పర్సెంటేజ్ 53 కూడా కాదు, ఇంకా తక్కువ ఉంది. సో నేను ఇచ్చిన పర్సెంటేజ్ 28 ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, సో 28 అనేది 75 కన్నా అబోవ్ ఉందా, నో. సో మరి 28 60 అబోవ్ ఉందా, నో. 28 50 అబోవ్ ఉందా, నో. అప్పుడు ఏం చేయాలి, మరి డిలో ఉందా లేదా చూసుకోవాలి. పర్సంటేజ్ గ్రేటర్ దెన్ 35. ఎస్. సో మరి పర్సంటేజ్ ఎంత, 28 అనేది 35 కన్నా అబోవ్ ఉందా, లేదు. ఒకవేళ 35 కన్నా అబోవ్ ఉంటే ఏం చేసేవాళ్ళ మనం, అవుట్పుట్
డి గ్రేడ్ అని అర్థం. అవుట్పుట్ డి గ్రేడ్, దెన్ స్టాప్. ఓకేనా? సో మరి ఇక్కడ 28 అనేది 35 కన్నా ఎబో కూడా లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? నో అన్నప్పుడు ఏం చేయాలి మరి? అవుట్పుట్ ఫెయిల్, అవుట్పుట్ ఫెయిల్, తర్వాత స్టాప్. ఒకసారి చూద్దాం. సో మనకు వచ్చే పర్సెంటేజ్ ఎంత? 28. సో 28 అనేది 75 కన్నా ఎబో ఉందా? నో కాబట్టి ఇక్కడికి వస్తాం. సో 28 60 కన్నా ఎబో ఉందా? నో కాబట్టి ఇక్కడికి వస్తాం. 28 50 కన్నా ఎబో ఉందా? నో కాబట్టి ఇక్కడికి వస్తాం. 28 35 కన్నా ఎబో ఉందా? నో కాబట్టి ఫెయిల్ అని వస్తుంది, స్టాప్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ నేను 42 అని ఇచ్చాను. సో 42 ఇస్తే ఏమవుతుంది? 42 గ్రేటర్ దెన్ 75, నో. 42 గ్రేటర్ దెన్ 60, నో. 42 గ్రేటర్ దెన్ 50, నో. 42 గ్రేటర్ దెన్ 35, ఎస్ కాబట్టి ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? డి గ్రేడ్ వస్తుంది, స్టాప్ అవుతుంది. సో ఈ రకంగా మనం బ్రాంచింగ్ ఫ్లో చార్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్, సో బ్రాంచింగ్ లో ఇప్పుడు మనం చెప్పుకున్నది లాడర్. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది, అదేంటంటే నెస్టెడ్ కండిషన్. నెస్టెడ్ కండిషన్ అంటే ఏంటిది అంటే, ఫస్ట్ మనం ఒక కండిషన్ ఇస్తాం. ఆ కండిషన్ ఓకే అయితే వెంటనే రిజల్ట్ ఇవ్వకుండా ఇంకొక కండిషన్ చెక్ చేస్తాము. ఫస్ట్ ఒక కండిషన్ ఇస్తాము, అది ఓకే అయితే వెంటనే రిజల్ట్ ఇవ్వకుండా ఇంకొక కండిషన్ చెక్ చేస్తాం చూడండి. సో దాన్నే మనం ఏమంటాము? నెస్టెడ్ కండిషన్ అంటాము. ఎగ్జాంపుల్, మీలో కొంతమంది ఇంటర్మీడియట్ అయిపోయాక కానిస్టేబుల్ ఎగ్జామ్కి వాటికి ఎగ్జామ్స్ రాసే ఉంటారు కొంతమంది. సో కానిస్టేబుల్ ఎగ్జామ్ రాశారు అనుకుందాం. సో దానికి ఎలా రాస్తాము అంటే, ఫస్ట్ ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ పెడతారు. రిటర్న్ టెస్ట్ లో క్వాలిఫై అయ్యామనుకోండి, రిటర్న్ టెస్ట్ లో క్వాలిఫై కాగానే వెంటనే జాబ్ ఇచ్చేస్తారా? లేదు, మళ్ళీ ఇంకొక కండిషన్ పెడతారు. ఏంటిది? ఫిజికల్ టెస్ట్. అంటే ఒక కండిషన్ ఓకే అయిన తర్వాత వెంటనే రిజల్ట్ ఇవ్వడం లేదు. మీకు అక్కడ ఏది రిటర్న్ టెస్ట్ క్వాలిఫై కాగానే వెంటనే జాబ్ ఇవ్వడం లేదు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ ఇంకొక టెస్ట్ పెడుతున్నారు. సో అంటే ఒక కండిషన్ అయిపోయాక ఇంకొక కండిషన్ పెడుతున్నాం చూడండి. సో దాన్నే మనం ఏమంటాము? నెస్టెడ్ కండిషన్ అంటాము. సో ఆ నెస్టెడ్ కండిషన్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. ఒక 3 నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. ABC అనే ఒక 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ 3 నెంబర్స్ లో బిగ్ నెంబర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 నెంబర్స్ లో బిగ్ నెంబర్ ఫైండ్ అవుట్ ఎలా చేస్తాం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనకి ABC ఉన్నప్పుడు ఏ అయినా బిగ్ కావచ్చు, బి అయినా కావచ్చు, సి అయినా కావచ్చు. సో ఎలా చేస్తాం మరి అంటే, ఫస్ట్ మనం ఏని బి తోటి కంపేర్ చేస్తాము. ఫస్ట్ ఏని బి తోటి కంపేర్ చేయాలి. సో ఏని బి తో కంపేర్ చేసినప్పుడు ఏ అయినా బిగ్ కావచ్చు, బి అయినా బిగ్ కావచ్చు. ఇన్ కేస్ ఏబిలలో ఏ బిగ్ అయిపోయింది అనుకుందాం, ఏబిలలో ఏ బిగ్. మరి అలాంటప్పుడు ఏ ఇస్ బిగ్ అని డిక్లేర్ చేయొచ్చా? లేదు, ఎందుకంటే ఇంకొకటి ఉంది. ఏంటి అది? సి. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఏని సి తోటి కంపేర్ చేయాలి. సో ఫస్ట్ కండిషన్ ఏమో ఏని బితో కంపేర్ చేశాను, ఇది ఓకే అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఏని సితో కంపేర్ చేస్తున్నాను. సో ఏని సితో కంపేర్ చేసినప్పుడు ఇందులో కూడా ఏ బిగ్ అనుకుందాము. అప్పుడు ఏం చేయొచ్చు మనం? ఏ ఇస్ బిగ్ అని డిక్లేర్ చేసేయచ్చు. లేదు, ఏని సితో కంపేర్ చేసాము, ఏని సితో కంపేర్ చేసినప్పుడు ఏ పెద్దది కాదు. ఏ పెద్దది కాదు అంటే అర్థం ఏంటంటే సి పెద్దదని. మరి సిని బితో చూసామా సార్ అంటే అవసరం లేదు, ఎందుకంటే బి అనేది ఆల్రెడీ ఏ కంటే కూడా చిన్నది. ఓకే, సో ఇదంతా ఎప్పుడు? ఏబిని కంపేర్ చేసినప్పుడు ఏ పెద్దదైనప్పుడు. లేదు, ఏబి కంపేర్ చేసినప్పుడు ఏ పెద్దది కాదు. అప్పుడు ఏం చేయాలి మరి? బి వస్తుంది. ఈ బిని ఏం చేయాలి? మళ్ళా సితో కంపేర్ చేయాలి. బిని సితో కంపేర్ చేస్తాము. సో అప్పుడు బీసీలలో ఒకవేళ బి పెద్దదైతే బి పెద్దదని డిక్లేర్ చేస్తాము, లేదంటే సి పెద్దదని డిక్లేర్ చేస్తాము. సో ఈ రకంగా మనం 3 నెంబర్స్ లో బిగ్ నెంబర్ అనుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఒక ఫ్లో చార్ట్ డ్రా చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? కామన్ గా అన్నిటికున్నట్టే స్టార్ట్. సో ఈ ప్రోగ్రామ్ లో మనకి ఇన్పుట్ ఎన్ని వాల్యూస్ ఇవ్వాలి? 3 వాల్యూస్. ఇన్పుట్ ఏ కామా బి కామా సి. నేను ఏం చేశాను? 3 వాల్యూస్ ఇన్పుట్ గా ఇచ్చాను. ఫస్ట్ ఏం చేయాలి? ఏని బి తోటి కంపేర్ చేయాలి. ఏ గ్రేటర్ దెన్ బి. ఏ అనేది బి కంటే పెద్దది అనేసాను. మేబీ కావచ్చు, కాకపోవచ్చు. ఒకవేళ
ఏ అనేది బి కంటే పెద్దదే, అప్పుడేం చేయాలి? ఏని మళ్ళా ఏని బితో కంపేర్ చేస్తుంది, ఏ పెద్దదని తెలిసింది, అప్పుడు ఏం చేయాలి? ఏని మళ్ళా సితో కంపేర్ చేయాలి, ఏ గ్రేటర్ దెన్ సి. ఇది కూడా ఎస్, అప్పుడు ఏం చేస్తాను నేను డైరెక్ట్గా అవుట్పుట్ ఏ ఈస్ బిగ్ అని డైరెక్ట్గా చెప్పేయచ్చు. స్టాప్. సో చూద్దాం, ఏ వాల్యూ 10, బి వాల్యూ 5, సి వాల్యూ 8. 10 ఈస్ గ్రేటర్ దెన్ 5. ఎస్ ఎస్ కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఏ వాల్యూ అయితే 10, సి వాల్యూ 8. సో 10 ఈస్ గ్రేటర్ దెన్ 8. ఎస్ కాబట్టి ఏమొస్తుంది మనకు? ఏ ఈస్ బిగ్ అని వచ్చేసింది. సో స్టాప్. ఒకవేళ ఏ వాల్యూ 10, బి వాల్యూ 5, సి వాల్యూ 18 అనుకుందాం. సో 10 ఈస్ గ్రేటర్ దెన్ 5. ఎస్ కాబట్టి ఇక్కడికి వచ్చేసింది. 10 ఈస్ గ్రేటర్ దెన్ 18. ఇక్కడ ఏమవుతుంది? నో. నో కాబట్టి మనం ఏం చేస్తాము? అవుట్పుట్ నో. నో అయితే ఏం చేయాలి? సి ఈజ్ బిగ్ అని డిక్లేర్ చేయాలి. సి ఈజ్ బిగ్. దెన్ స్టాప్. ఒకవేళ ఇప్పుడు చూద్దాం, ఏ వాల్యూ 10, బి వాల్యూ 25, సి వాల్యూ 18. సో 10 ఈజ్ గ్రేటర్ దెన్ 25. ఎస్ ఆర్ నో? నో. నో కాబట్టి ఏం చేయాలి? నో కాబట్టి ఏం చేయాలి? బిని సితో కంపేర్ చేయాలి. బి గ్రేటర్ దెన్ సి. బిని సితో కంపేర్ చేయాలి. బి గ్రేటర్ దెన్ సి. ఒకవేళ ఎస్ అయితే ఏం చేస్తాము? బి ఈజ్ ఏమని రాయొచ్చు? బి ఈజ్ బిగ్. దెన్ స్టాప్. ఒకవేళ చూడండి ఇప్పుడు ఏమైతుంది చెప్పండి? బి వాల్యూ 25, సి వాల్యూ 18. 25 ఈజ్ గ్రేటర్ దెన్ 18. ఎస్ ఆర్ నో? ఎస్. ఎస్ కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? బి ఈజ్ బిగ్ అని వస్తుంది. ఒకవేళ 10, 25, 28 అనుకుందాం. సో 10 ఈజ్ గ్రేటర్ దెన్ 25. నో. ఇక్కడికి వస్తాం. 25 ఈజ్ గ్రేటర్ దెన్ 28. ఎస్ ఆర్ నో? 25 ఈజ్ గ్రేటర్ దెన్ 28. ఎస్ ఆర్ నో అంటే నో. నో కాబట్టి అర్థం ఏంటి మనకి? మళ్ళా నో కాబట్టి బీసీలో నో అయితే ఏం చేయాలి? సి ఈజ్ బిగ్ అని చెప్పాలి. సో నో కాబట్టి సి ఈజ్ బిగ్. సో ఈ రకంగా మనం నెస్టెడ్ బ్రాంచింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ గా మనకి బ్రాంచింగ్ అనే టాపిక్ గురించి చెప్పుకోవడం జరిగింది.